వెరీ గుడ్. అమ్మ జరగండి కొంచెం, మీరు కొంచెం సెంటర్గా ఉంటారని కొంచెం జరగండి. వెరీ గుడ్. యెహోవా తేజస్సుతో ఉన్న దగ్గర స్టార్ట్ అవుదాం. నిండు కొలిమి దగ్గర మన క్లోజ్. ఇది మనకు ఆ సెంటర్ ఆఫ్ ది చర్చ్. కొంచెం జరగండి, లెఫ్ట్ కొంచెం జరగండి. రైట్, 1 2 3. దేవుని స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు నామములో సంఘబిడ్డలందరికీ వందనాలు. అలాగే మీడియాలో చూస్తున్న వారు, వింటున్న వారికి ప్రత్యేక వందనాలు. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. అండ్ అడ్వెంట్లోని 2వ వారంలో మనం ఉన్నాం. ప్రేమ. ఈరోజు అంశము మొదటి వారం పేరు నిరీక్షణ ఆదివారం, 2వ ఆదివారం పేరు ప్రేమ ఆదివారం, 3వ ఆదివారం పేరు ఆనందం, ద జాయ్ సండే, 4వ వారం పేరు సమాధానం. కనుక ఈ ప్రేమ అంశాన్ని తీసుకుని మరి మా సంఘ బిడ్డలందరూ 4 పాటలు, అలాగే పురుషులకు 5వ నెంబర్ పాట పాడుతున్నాం. ఈ రోజున 2వ వారంలో ఆ ప్రేమ చూచుచున్నామని వైపు పాటతో మీరు మా దేవుని మహిమపరచాలని కూర్చున్నాం. మీరు మాత్రమే పాడాలని, మీరు ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్. డిబేట్ కాకుండా అందరం లేచిపడదాం. దయచూపి మామునే
పరిశుద్ధ నీ సన్నిధిలో చూచి మా చేతులు మా హృదయంలో తెరచి నిజమైనవన్నీ వేళలు ఉండే దేవుడు దానియేలు సింహముల గుహలో పడవేసి దానియేలుతో కాదు నన్ను సింహాలతో మాట్లాడాడు దేవుడు. నీ ప్రేమ ఎంత గొప్పదో నాతో మాట్లాడండి, ప్రతి బిడ్డను తృప్తిపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండో నంబర్ వాళ్ళని అభినందిస్తున్నాను. 3 నంబర్ వారు పొందనాలు, 3 నంబర్ వారు వచ్చేవారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. వచ్చేవారానికి ఈ ఆడియో సిస్టమ్ అలాగే లైవ్ కూడా చక్కగా వస్తుంది. ఒక్కవారు మాత్రమే 1-2 క్రియేట్ చేయండి. చక్కగా ఒకరిద్దరు అలాగే నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విజ్ఞానం కూడా వస్తుందని మనం చేసిన మీడియా వాళ్ళు క్షమించాలని అలాగా కొంచెం అడ్జస్ట్ చేసి మనం చేస్తున్నాం. అడ్వెంట్లోని 2వ ఆదివారము మనం చెప్పుకున్న రీతిగా 4 వారములు క్రీస్తు రాకడ గురించి, ఆయన ఆగమనము అనగా ఆయన మొదటి రాకడ అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దీనమైనది. కానీ 2వ రాకడ మహా రోషము కలిగిన రాకడ. ఈ రాకడ సందేశాలలో అడ్వెంట్ మనం సిద్ధపడుతున్న 4 మాటలే నిరీక్షణ కలిగి ఉన్నాము. రెండవది అడ్వెంట్ ఫస్ట్ సండే ఇస్ కాల్డ్ ద హోప్. ఒక సంవత్సరంలో 4 క్యాండిల్ పెట్టింది నాకు వచ్చిందా. ఈ సంవత్సరం మీరు ఎవరు అడగలేదు, వారు రుచలేదు, దాని మీద చేసే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, అనుకున్న తెచ్చాడు పాపం తెచ్చిపెట్టాడు. మొదటిది నిరీక్షణ కదా పెద్దవాడు ఇవాళ. 2వ క్యాండిల్ పేరు ప్రేమ, 3 జాయ్ ఆనందం, 4 సమాధానం పీస్. చాలా ప్రణాళికబద్ధమైనటువంటి మహానుభావులు చేసినటువంటి ఈ ఆంధ్ర యునైటెడ్ లూథరన్స్ ఆ సభ్యులుగా ఉంటూ ఆశీర్వాదం, ఆనందం, ఆపరేషన్ చెప్పడం ఒకసారి ప్రైజ్ మిగిలిన అన్ని జన్లు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. ఈ 2వ వారము ప్రేమ. ఈ ప్రేమను పొందుకోవాలి. ప్రేమ ఫలము పొందాలంటే, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ పొందాలంటే మనం ఏం చేయాలి? 3 మాటలు చేయాలి. ఇందులో చదవడం 3 వాక్య భాగముల నుండి చూడండి. మొదటి మాట ఏంటంటే డూ గుడ్ డీడ్స్. గాడ్ అనే మాట గుడ్ డీడ్స్. మొదటి మాట గుడ్ డీడ్స్, మంచి క్రియలు, సత్క్రియలు చేయవలసిన వారుగా ఉండవలను. ఎందుకంటే ఈ ప్రేమ పొందాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. మొదటిగా చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువు. సత్క్రియలు తల్లి పైన చదువురా. 6 ఆయన ప్రతి వానికి వాని పేరు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవనం. ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలని నేను ఏం చేయాలయ్యా అన్నాడు. ఆయనకి ఆన్సర్ తెలియదు. అప్పుడు ఆయనకి జవాబు తెలియదు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? ఏమిటయ్యా? నీవు మొట్టమొదట నీ కలిగినంత అమ్మి పేదలకి మనం వేస్తున్నావు. నిత్య జీవానికి ఆస్తి సంబంధం లేదు. అయితే ప్రభు ఉద్దేశము ఆ గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు కూడా చూడకుండా ఏదో చేసించావు కనుక నిత్యం రావాలంటే నీ హృదయంలో 4 విషయాలు జరగాలి. సత్క్రియ అనగా ఏమిటి? మంచిది అంటే మొదటిగా దేవుని అనుగ్రహం మనం పొందాలి. రెండవదిగా సహనము కలిగి ఉండాలి. బీపీటీఎల్ చూసారా?
బీపీటీ భోజనం ఉండాలి. అది బాపట్ల, బీపీటీ అంటే బాపట్లో తయారు చేశారు. సైన్స్ రీసెర్చ్ సెంటర్, రైస్ మనం బాపట్ల రైట్ సైడ్ ఉంటుంది. రైస్ రీసెర్చ్ సెంటర్ అని సిస్టర్ యానీ గారు సైంటిస్ట్ గారు, వారందరూ అప్పుడు కనుక్కొని హైబ్రిడ్ చేసి లావు విత్తనాన్ని సార్ ఎవరు చిన్నపిల్లలు ఆడుకోవాలి, ప్లీజ్ పట్టుకోండి. ఆయన తెలియదు. లావు విత్తనాన్ని సన్న విత్తనాన్ని కలిసి చేస్తే హైబ్రిడైజేషన్ వచ్చింది. అది ప్రమాదంగా మారింది. ఇప్పుడు తినే బీపీటీ వల్ల షుగర్ ఎక్కువైపోతుంది. లావు గింజలు తిన్న రోజు, 6 నెలలు పండుతున్న రోజు ఆరోగ్యంగా ఉన్నారు. మొసలున్న రోజు నేను ఎప్పుడు అడుగుతూ ఎందుకు జరిగిందమ్మా వచ్చు, మీరు ఎందుకు తయారు చేశారా అన్న, అది కొద్దిగా తింటూ చపాతి తింటూ నాకు తినేవాడు. లాస్ట్లో ఇంత వేసుకుంటారు, దానికోసం కర్రీ వేసుకుంటారు, వాళ్ళు దాల్ వేసుకుంటారు పప్పు, వారి కోసం తయారు చేసాం. అది మనకి ఇంత ప్రమాదం వస్తే మాకు కూడా తెలియదు. సో బీపీటీ తింటే షుగర్. అయితే యేసు ప్రేమలో బీ స్టాండ్స్ ఫర్ బేర్, సహనము కలిగి ఉండాలి. మొదటిది నీవు సత్క్రియటంతో. రెండవది ఏంటంటే పీ స్టాండ్స్ ఫర్ పేషెన్స్, ఓపిక కలిగి ఉండాలి. రెండింటి తేడా ఉంది. ఓపిక ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని దగ్గరకు ఓపిక కలిగి అన్న తను దేవాలయానికి వస్తున్నారు, భార్య భర్తలు ప్రార్థన చేసుకున్నారు. ఎంతవరకు ఓపిక ఆమెకు నశించిపోయింది. ఒక టైంలో అబ్రహాము శారాలు మాత్రం ఓపిక 100 పాళ్ళు ఆయన చూసుకుంటాడని ఉన్నారు. పాస్టర్ గారి కుటుంబం ఎలిజబెత్, జకరియా, లూకాసు వార్త మొదటి అధ్యాయం మనం చదివితే అసలు ప్రార్థన చేయడమే మర్చిపోయారు వాళ్ళు. ఇక చివరిలో రిటైర్మెంట్ టైంలో మనం చదువుకుంటూ వస్తున్నాం వేకుజాము ఆరాధనలో. ఎంతవరకు నీ ఓపిక అంటే ఎంతవరకైనా, అంతము వరకైనా. ఇదిగో దేవుని దృష్టికి అతడు 14 చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసము. ఆ పెట్టిన బిడ్డ ఎంత బాగుంటాడో వెనక ముందు 13 చదవండి అమ్మ, మీరే చదవండి, పక్కడికి ఇవ్వకండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుకను అతని ఎవరి పేరు. మేము పాస్టర్ గారు యాజకులము కదా, ఏంటి దేవుడు త్వరగా చేయలేదంటారు, వీలేదంటారు. వారి అంశము మరచిపోయారు. అర్థమవుతామా? వారు ప్రార్థన అంశం మర్చిపోయారు. లేకపోతే ఎందుకు అడుగుతాడు? నీ ప్రార్థన పడిందంటే థ్యాంక్స్ అయ్యాల్సిన బదులు నాకెట్ట జరిగింది అంటున్నాడు. సహనం, పీస్, పేషెన్స్, ఓపికతో. పరుగు పందెంలో వెళ్ళేవాళ్ళు 5 కిలోమీటర్లు రన్నింగ్ కొట్టాలంటే ఈవెంట్స్లో మన బిడ్డలు ప్రాక్టీస్ చేస్తారు. నేను కానిస్టేబుల్ అవ్వాలంటే ఆ శక్తి తెచ్చుకొని, ఎనర్జీ తెచ్చుకొని 5 కిలోమీటర్ల వరకు రన్ చేస్తేనే ఓపికతో మనము పందెములో పరుగెత్తవలెను. నువ్వు దేవునికి ప్రేమ ఫలము పొందాలంటే, ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ద రిజల్ట్ ఆఫ్ ద లా, మొట్టమొదటి గాడ్ గుడ్ డీడ్, సత్క్రియ అంటే మనము మన దేవుని దగ్గర పొందాలి. సహనం, మూడవది మార్పు చెందాలి, ట్రాన్స్ఫర్మేషన్. ఏమిటి మార్పు? ఎలా మార్పు? దేవుని ప్రేమతో ఏమొద్దు వాక్యం ద్వారా, ఏమొద్దు మార్పు అంటే ఒక్క మాటే. నేను కూడా ఖైదీలు మారిపోయారు జైల్లో. పుస్తకాల గ్రంథము 16 చూసినప్పుడు, నేను కూడా మార్పు పొందాలంటే నేనేమి చేయాలి? యేసునందు విశ్వాసం. జైలు అధికారి అడుగుతున్నాడు, యేసునందు 31 అందుకు వారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందవచ్చు. చాలా ఏంటి రక్షణ అంటే? విశ్వాసం.
ఒక జైలు సూపరింటెండెంట్ అడుగుతారు, రక్షణ అంది ఎలా వచ్చింది విశ్వాసం? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో పాటలతో ఎంతో బలమైనది, నీవు యేసునందు ఏం చేయగలను మంచివారంటే నీ పాట అది ఖైదీలను మార్చే పాటగా ఉండాలి. చప్పట కొట్టాలి కూడా చేతులు రావు, సంఖ్యలు చేశారు, క్యాషియర్ లేవు, డ్రమ్ములు లేవు, ప్యాడ్స్ అంతకన్నా లేవు. వారి చప్పట్ల కంటే వారిలోంచి ఆక్రమణ ఆ పాట స్తుతించే పాట. అయ్యా మాకు సంకలించేది గుణాలు పాడినాం. వాళ్ళు ఏ పాట పాడుతున్నారు ఆలోచించప్పుడు, ఏ రచయితలు పాడారు, వాడికి వచ్చిన మాటలే పాటలుగా ఖైదీల హృదయాలలో అంతరంగంలో మార్పు వచ్చింది. వారి గ్రాంతికేం లేదు, మన పాటలు మహిమపరిచి విశ్వాసం దేవుడికి మార్పు ట్రాన్స్ఫర్మేషన్. సత్యం కంటే మొదటిగా సహనము, రెండు ఓపిక, మూడవది మార్పు చెందే జీవితం, నాలుగు చూస్తే లవ్, అది లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలం దీర్ఘశాంతం ఉంటాయి కదా. ఆత్మఫలంలో ఆ భాగాల్లో ఒక భాగం ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశావాదం. దీనిలో ఈ దీర్ఘశాంతం అంటే ఎంతకాలం నేను క్షమించాలయ్యా పెద్దగా ప్రభు అడుగుతున్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 7 సార్లు, 77 సార్లు. అవునా? 77 సార్లు లెక్కేస్తుంది. 4 అదే నీ జీవితాంతంలో ఎంతకాలం నేను శ్రమ పడాలయ్యా? ఇప్పుడు అమ్మగారు చూస్తున్నారు, మేజర్లు 600 మంది, కర్మపాలు 100 మంది, అంటే 110 మంది ప్రశాంతం ఒకడు కాదు. దీర్ఘశాంతం దేవుని బిడ్డ. మంచి క్రియ అంటే మనం అనుకున్న మంచి పనులు దానం చేయడం కాదు. ఓకే, అది మంచిదే. అన్నదానానికి భోజనం డబ్బులు కాదు, మంచిదే. పేదవాళ్ళకి వస్తారు క్రిస్మస్ టైంలో మంచిదే. గిఫ్ట్స్ ఇవ్వాలి, నేను ఇస్తాను. హాస్పిటల్లో రాదుకోవడం మంచిదే, సహాయం చేయడం మంచిదే, మంచిదే. బట్ వాటి నీ అంతరంగంలో మంచి స్టార్ట్ అవ్వాలి. నీ హృదయంలో గాడ్, దేవుని పేరు పెట్టు, దేవుని పేరు గాడ్ డు గుడ్స్ ఇన్ ద హార్ట్. అంతరంగంలో మంచి మనం చేసుకోవాలి. మొదటి పేరు చెప్పండి ఏంటిది? మొత్తం అంటారు సహనము, 2 ఓపిక, 3 వచ్చేసి మార్పు, 4 దీర్ఘశాంతం. ఉన్నప్పుడు ఆ రోమపత్రిక సంఘానికి రాస్తూ అయ్యో అవి మీరు ముఖ్యం కలిగినప్పుడు ఏ ఫలం పొందుతామో మనం 2వ అధ్యాయంలో, అందుకని 6వ వచనంలో ఆయన ప్రతి వానికి వాటి ప్రీతుల చొప్పున ప్రతి ఫలం రిజల్ట్ వచ్చేస్తారు. 2వ భాగంలో చూస్తే గాడ్ అనే మాటలో గుడ్ డీడ్స్, మంచి పనులు. 2వ దేవుడి ప్రేమ వారంలో మనం చేసిన క్రైస్తవ విశ్వాస లక్షణం ఓవర్ ఒబీడియన్స్, విధేయత. లూకాసు వార్త ఎదురు చదువుకున్నాం. మరియ తల్లి గురించి ధ్యానం చేస్తాం. గబ్రియేలు దూత నజరేతు బిడ్డ చదువున్నారా 6వ నెలలో గబ్రియేలు దేవదూత దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దేవ చాలు
దేవదూతను పంపబడిన దేవదూత వచ్చాడా లేదా దేవదూత పంపబడ్డా? పంపబడిన దూత, ఒక మెసెంజర్, ఒక సమాచారాన్ని మోసుకొచ్చే విభాగాల్లో, దేవదూతల విభాగాల్లో ఒక విభాగం, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఏది చెప్తే అక్కడ చెప్పా. దావీదు వంశమందు ఒక అతనికి వివాహం జరగడానికి నిశ్చితార్థం జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానం చేయడం జరిగింది. అతను దావీదు వంశీయుడు. ఈ దావీదు యెషూవను చుట్టుముట్టని ఆ యొక్క వాగ్దానం నెరవేర్చడానికి, ప్రవచనం నెరవేర్చడానికి అక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరియా అనే కన్యక దగ్గరికి వెళ్ళి యోసేపుతో ముందు మరియతో ఆలోచన చేద్దాం. మరియను విశ్వాసంలో బలపరచడానికి ఎవరికి ఆలస్యం చేశాడు ప్రభు? ఎలిజబెత్కి గర్భం రావడం ఆలస్యం చేశాడు. నీ సమీప బంధువులు ఒక యాజకురాలు, ఆమె వృద్ధాప్యంలో గర్భం వచ్చినట్టే దేవదూత చెప్పిన మాట కరెక్టేగా, కన్ఫర్మేషన్. ఆ దేవుడు అంటున్నాడు, మరి ఎవరు ఆమెను విధేయత ఉందా లేదా? క్రీస్తు పూర్వం 18వ సంవత్సరంలో మరి జన్మించారు. వారి నాన్నగారి పేరు జయచి, అమ్మగారి పేరు యానీ. సెంటెన్స్ స్కూల్ అవునా, యానీ తల్లి. మదర్ యానీ కూడా డైరెక్ట్ ఏమంటారు, పుట్టినరోజు బాగా చేస్తారు కదా, మంచి స్కూల్ చేస్తారు. ఆ కన్యక విధేయురాలు. ఆమె లక్షణాలు చూస్తే ప్రార్థనా పరురాలు. ప్రభువును స్తుతిస్తూ గీతాలు పాడుకుంటారు తప్ప ఆ వయస్సులో, యవ్వన ప్రాయంలో, సుమారు 18 సంవత్సరాల వయసులో తనకున్నది ఏంటంటే ప్రభువును స్తుతించటమే. యేసు అను పేరు పెట్టకుండా ఒక పాట రాయాల్సి వచ్చింది క్రిస్మస్ నాటికి. యేసు రావడం మరీ గీతం అని ఎట్లా రాయాలి అని ఆనాటికి నేర్చుకుంటూ చిన్న సేవలు, చాలా చిన్న సేవలు, అందుకనే చిన్న పెద్ద ప్రభువును చూస్తే యేసుని మాట కూడా పాట మొత్తం మీద మరీ స్థుతిగీత రాశాడు. స్తుతించెదను నిన్ను నేను ఆయన పాటలు రాదు. అక్కడికి మూలపాలు అక్కన్న హార్మోని అర్థమైన అచ్చమరాటం చెప్పాను. అయ్యో నేను దేవుడి పాట పాడుతుందయ్యా, ఇది పాడితే అది మూలపాలా అక్కడ నమ్మవలసిన ఈ పట్ట వెళ్ళిపోయాడు. మూలపాలు వెళ్ళిపోయాడు అన్నయ్య పాట. ఏంటయ్యా అసలు నాకు జాతరలు వాడు యేసు లేకుండా మరియ తల్లి ఆ దినాల్లో స్థుతిగీతం పాడింది. ఆ స్థుతిగీతను నాటకాలలో పాటిస్తాను. అప్పుడు పట్టలేదు ఎంత ఆశ, ఎంత ఆశ. పాట అంతా చేస్తుంది వాడు గొప్ప కార్యక్రమాలు సర్వస్వం. మరియ తల్లి కాకముందు
ఒక కన్యకగా విధేయత కుటుంబంలో పెరిగి దేవుడే అంతటి మహా గొప్ప ప్రణాళిక లోక రక్షకుణ్ణి ఎవరి గర్భాలు పుడతారా ఎవరు పుడతారని చాలా మంది ఇశ్రాయేలు కన్యకలు ఎదురు చూసేవాడు. బట్ గాడ్ చోజన్ మేరీ కన్య అసలు ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుతున్నది, నా ఆత్మ నా రక్షణ దేవుని ఆనందించను. 49 అదే ఉంటుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఆమె చెప్పడం ఆయన నామము పరిశుద్ధ దేవుని స్తోత్రం హల్లెలూయా. అన్ని తరముల వారు ఘనపరిచి లోక రక్షకుడు ఉద్భవించే గర్భము పవిత్రమైన గర్భము మర్యాదలు అదృష్టం విధేయత గాడ్ గుడ్ డీడ్స్. రెండవ విధేయత ప్రేమ వారంలో మనం నేర్చుకున్నాం. గాడ్ దేవుడు అనే మాట నేర్చుకున్నాం. గుడ్ డీడ్స్ మంచి పనులు చేయాలి, మంచి క్రియలు సత్క్రియ ముందు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే హార్ట్ మారితే క్రియ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీటర్ పెట్టి కరెంట్ అప్లై చేసుకో, అది వస్తే ముందు లైన్ ఇంటికి వస్తే నువ్వు ఏ ఆట అయినా ఏ కరెంట్ పెట్టినా సరిపోతుంది. బయలుదేరుతున్నాడు. 7-6 విషయాల్లో చెప్పిన మొదటి మాట ఏంటంటే దయాప్రాప్తురాల 6 పరుగులు దేవదూత పరుగు. ఇందులో మనం విధేయకుంటే మొదటి అదే లూకాసు అందరూ తీసించండి. యూత్ వాడు తీయండి అన్నా మీ సెల్ ఫోన్లో ఒక బైబిల్ తెచ్చుకోలేకపోయినా మొదటి మాట దూత లోపలికి వచ్చాను. నెంబర్ 1 ఫస్ట్ మాట చూచి దయాప్రాప్తురాల తలచాల నీకు శుభం. రెండో మాట నీకు తల్లి మన దయాప్రాప్తురాల నీకు. మూడో మాట ప్రభువు నీకు తోడై ఉన్నాడు. సామెతలు 3 వచ్చాయి. 3-4 చూస్తే దయలు సత్యము చాలా నెక్లెస్ లేదు అట్లా నా స్వామి గారు పాస్టర్ గారులాగా ఒకసారి చూడండి. ఏం దయ అంటే దయను సత్యమును. ఎవరన్నా 2 నెక్లెస్ పెట్టుకుని ఎంత అందంగా ఉంటారు, ఒక్కో ఎంత చక్కగా ఉంటారు, ఉదాహరణ లెక్కించండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దయ సత్యం. అక్కడ దూత వచ్చినప్పుడు దయా ప్రాప్తురాల దయను పొందినమ్మా నీకు శుభం అంటే ఆ విధానంలో ఆ నమ్రత పద్ధతిగా పెరిగినటువంటి ఆ కన్యక మొదటి మాట దయా ప్రాప్తురాల, రెండవ మాట నీకు, మూడోది ప్రభువు సేమ్ గాడ్. ఆ దేవుడే దయను మనకు చూపించి తోడుగా ఉండునుగాక. అదే నీకంటే నాతో చెప్పు కృష్ణ దయలు సత్యాన్ని కంట కోసంగా మిమ్మల్ని మమ్మల్ని అనుకున్నాం. దాంట్లో చేసుకున్నాం. ఆ చేను కనిపించవచ్చు, ఆ చేను కనపడదని చెప్పి సొక్క 2 గుండెలు తీయవచ్చు. నాకు కనపడాలి సప్తమో తెలుసు పెట్టదు ఉపయోగం. అప్పుడు గుండె తీరు ప్రారంభమైంది. ఓకే వేరే దానికంటే ముఖ్యం అది వేసుకోవచ్చు, దానికంటే ప్రాముఖ్యత దయ. దేవుని దయ అతని సత్యము యేసు ప్రభు వెంటనే మనలో ఉంటే, మన కంటపరుస్తూ ఉంటే మనం ఎక్కడికి కూడా ఇది సింపుల్. నాలుగో మాట ఏంటంటే శుభ్రాన్ని చెప్పినప్పుడు ఇదిగో భయపడకు. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించడం దూతల్ని మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొంది దేవుంటే వేదాశ్వరం వస్తాయి. ధైర్యం పొందుతావు, సత్యంలో జీవిస్తావు. నీకంటే నాకే ప్రభుత్వమే ఉంటాడు.
ఆ తర్వాత ఇక భయం ఉండదు. దేవుని కృప వల్ల చెప్పాను. గతంలో మా మేనత్త గారి కూతురు మా పక్క లైవ్లో జన్మదిన చేస్తాను. చాలా అనారోగ్య పరిస్థితులు. మేము చిన్నప్పుడు గోడకు చేసుకుని పోయేది. 7 సంతానం మా తమకి 4 సంతానం గారు, 7 సంతానం 4 ఆడపిల్లలు 3 మోకలు. మోడల్ విజన్ ఒక ఆయన డైరెక్టర్, వైశ్య బ్యాంక్ 2 ఆయన మేనేజర్, 3 పాపక్క. ఎంత చోట మీద ఏమి లేదు. ఒక్కటే ప్రార్థన చేసుకున్నాం అన్నింటికి దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు బ్రదర్ టీవీ గారి మినిస్ట్రీ, హోలీ మినిస్ట్రీస్లో ప్రముఖురాలుగా దేవుడు ఇచ్చాడు. ఆఫ్రికా కన్నా వెళ్ళి అక్కడ చిన్నపిల్లలను ముందు పెట్టకుండా పరిచయం చేసిన కొన్ని చోట్ల మాట్లాడాను. కెన్యా ప్రాంతం వెళ్ళారు. ఆ వెళ్ళి వస్తా ఒక 4వ తేదీ ఉదయం చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి తను ఆ చెప్పేది సరి చేసుకుంటా ఉన్నట్టు అలానే తలవాల్చి అక్కడే కూలిపోయాడు. ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో బాడీలో రేపు ఫ్లైట్ నుంచి నేను వెళ్ళాడు. నేను చాలా తక్కువ తెలియదు. నేను సుందర గారు వెళ్తే వాళ్ళ చెల్లి మా చిన్నమ్మాయి కుమారి అంటుంది, ఏముందని నేను ఎంతో వేదనతో చాలా నేను ప్రార్థనలో ఉంటే ఫోన్ ఇచ్చాను. అదే నా పీడి వేసే పాటలు పాడుతాను కదా, దేవుళ్ళ పాటలు. దేవుళ్ళ చాలా ఇష్టమైన అక్క. అక్క పరిచయం స్టార్ట్ చేస్తే అన్నం చేయాలి. ప్రభు స్వస్థపరిచాడు. నాకు ఏ ట్యాబ్లెట్ ఏమి ఇస్తుంది. చాలా విషయాలు ఉంటాయి. ఫస్ట్ అన్నమాట అదిగా క్యారా అనేది అట్లా పరమగడంలో అంటే రుచి బాగున్నా అమ్మగారు ఫస్ట్ రమేష్ పెట్టుకున్నారు. ఆమె ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన 2 మాటలు చేసి పంపిస్తాను. అసలు పాపంతో మాట ధైర్యం కళ్ళతో మాట చేస్తాను. కళ్ళతోనే ఆడపిల్ల భయం పాపం వస్తుంది. డ్రెస్ కోడ్ కానీ అది వేసుకునే విధానం కానీ పాపం వస్తుంటే కడగలంటారు. అక్క బస్సులు ఎప్పుడు చూసి అన్న కారు కొన్ని పాపకే ఉంటారు ఉంటాయా. నా ఓర్పులతో బస్సులు లేదు. ఆదిలాబాద్ మహారాష్ట్ర వచ్చిన ఎక్కడ పెడితే బస్సు వెళ్ళిపోతే ఇద్దరికైనా లూజులాగా కంటే. ఈ రోజున వాళ్ళ అన్నయ్య తెలిసి కూడా 2వ అన్నయ్య ఫోన్ చేస్తే బాబుగారు ఎట్లంటే ఏమన్నా ఇది దేవుని ప్రణాళిక. పెద్ద ఆయన ఫోన్ చేస్తే దేవుని బాబు మనం ఎక్కడికెళ్ళాలి మనం హ్యాపీ మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసునందు విశ్వాసం వచ్చే వ్యక్తి ధైర్యం ఎలా ఉంటుందంటే భూలోక యాత్ర కరెక్ట్గా మా నాన్నగారు ఏ వయసులో చనిపోయారో నాకు తెలియదు. బాగా చెప్తాను. మా నాన్నగారు ఏ వయసులోకి వెళ్ళారు ప్రభు గారికి, యేసన్న గారు ఏ వయసులో వెళ్ళారో అదే వయసులో 59 ఏళ్ళకి మహిళ వచ్చింది తెలుస్తుంది. ఏ పనులు చదువు వచ్చింది. అది అన్నమాట. ఎంత హాయిగా మరణము అని మరణం అట్లా ప్రభు పిలిచాడు. మరి తెలియదు ప్రభు దగ్గరికి ధైర్యం పొందాలి. భూలోకంలో పెంచారు పాయింట్. అది దేవుని ప్రేమను పొందుకునే వారంలో ఉన్న మనము గాడ్ మంచి గురించి గుడ్ డీడ్స్ మంచి చేద్దాం. చేత అయితే చెడును ఆలోచించద్దు. కనీసం ఒకవేళ ఆలోచన వస్తుంది కాబట్టి నెమ్మదిగా బట్టలు తిరిగి ముగించుకోవాలి తప్ప చెడు మారేటప్పుడు రాకూడదు. నీ బిడ్డల విషయమైనా, నీ భర్త విషయమైనా, నీ భార్య విషయమైనా దయాప్రాప్తురాల దైవందేమో అనే విషయం 2వ మాట మనం చూడాలి. అప్పుడు దూత వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. 30 సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొని కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఈ క్రిస్మస్ దినాలలో విధేయత కలిగి ఉన్నాం నా సోదరి సోదరులను. చూడగా మనం చూసినప్పుడు ఈ వచనాలు మీకా ద్వారా దేవుడు బయలుపరిచున్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పలికినటువంటి మాటల్లో ఆయన ఎలా వచ్చాడంటే 3వ వచనం చదువు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరం నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును. ఆయన ఏ విధంగా మధ్యవర్తిగా వచ్చాడు. స్తుతించి పాటలు పాడేటువంటి భక్తులకు దేవునికి మధ్య ఒక అగాధం ఉన్నది కాబట్టి ఒక నిచ్చెనగా ఎక్కించి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఒక్క నిచ్చెన మీద బైపాస్లో లారీ వెళ్ళాం. అందుకే యాకోబు దశలో నిచ్చెన అవునా
ఇచ్చిన ఎంతమంది ఎత్తారమ్మా? ఒకళ్ళే, ఒకరు మాత్రం. ఆయన గురించి వ్యక్తిగత రక్షణ, ఆ వ్యక్తిగత ఒక్కొక్కరి ద్వారా చూడు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడాలంటే మధ్యవర్తిగా దిగివచ్చిన యేసు దిగివచ్చాడు. ఆయన ఎవరి కోసము? పాపులకై దిగివచ్చెనట, రోగులకై వైద్యుడకై, పాపులకై దిగివచ్చెనట, రోగులకై వైద్యుడకై, పాపల కోసం దిగివచ్చిన ఆయన రెండు విషయాలు పరమొచ్చు. 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై ఉన్నదని ఆమెతో చెప్పి. 18 సంవత్సరాల కంటే చెప్పే మాటలు కాదు, అర్థం కాదు. అమ్మా, దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాడు, దావీదు వంశానికి వస్తున్నాడు, నీకు ప్రదానం చేయబడి యోసేపు దావీదు వంశీయుడు. ఆ దావీదు చేత ప్రదానం చేయబడి కాబట్టి ఆ సింహాసనాన్ని, ఆ రాజ్య సీటు యూదుల రాజు ఆయన కూర్చుంటాడు. ఇది మామూలు రాజ్యం కాదు, దేవుని రాజ్యం. రెండవ యాకోబు సంతానం వంశస్థుని యుగంలో వెళ్తాడు. అబ్రాహాము మాట ఇచ్చాడు, అది యాకోబు 12 గోత్రాన్ని ఏలును. మనం మిగతా జనం కదా, అన్ని చెల్లు కూడా ఆయన అవకాశం ఇచ్చి మనం అన్ని చెల్లము రండి ప్రయాసం వాళ్ళు నాకు సంవత్సరారా నా ఇంటికి రండి అని మీకు రెస్ట్ చేస్తాను. ఈ ఉదయ కాలంలో ఈ థియలాజికల్ సెరమనీ, ఈ వేదాంత సందేశంలో గాడ్ అనే మాట నేర్చుకున్నాను. గాడ్ చీఫ్ అయిన డూ గుడ్ డీడ్స్, మంచి కార్యాలు, మంచి డూ గుడ్, మంచి తలంచు పండుగ దినాలు మంచిగా అడుగుతాం ప్రభు. ఒబీడియంట్, విధేయత కలిగిన మరియ వల్లే మనం ఉందాం. డి అంటే డిజైర్, ఆశయ. నా ఆశ ఏంటంటే ఒకటే ఆశ, అయ్యా నీవు నాలో నివసించు, నాలో ఉంటే చాలు. ప్రభుని అడుగుదాం, ప్రభుత్వం ఉందాము, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకనే ఆ పుట్టినప్పుడు, ఆ సత్రంలో జన్మించినప్పుడు యేసు ఎవరో తెలియదు. పశువుల భాగంలో కొంతకాలం పెట్టినప్పుడు కొందరికే తెలిసి గొర్రెల కాపాలకి, ఆ తర్వాత జ్ఞానులు తెలిసింది. ఈరోజున సువార్త అందరికీ వ్యాపించబడినది. ఈ సువార్త అంతరంగంలో చెప్పిన కమ్యూనికేషన్ ఇస్ ద గుడ్ న్యూస్. అదే మంచి సువార్త. జోసఫ్ గారు గట్టిగా ఉంటారు, మళ్ళీ ప్రసంగాలు చేస్తారు. ఆయన కూడా 4వ తారీఖే అదే రోజు. ఆశ్చర్యపోయారు అందరూ. ఇద్దరు ఒక రోజు గొప్ప పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ అలా వెళ్ళడం అంటే ఏందనిపించింది? కాదు, సువార్తగా ఆ స్థానం మరొక మొక్క లేవాలి. ఆమె అది అక్కడ కాదు, మన ఇంట్లో లేవాలి. నేను ఎంతవరకు ఈ క్రియను ప్రచురము చేశాను, ఈ ప్రేమ మొదటి వారిపై నిరీక్షణ ఎంతకాలం ఆయన చేసే వరకు నేను ఓపికగానే ఉంటాను. రెండవది, ఈ ప్రేమ వారంలో నీ ప్రేమ ఫలము పొందడానికి నా ప్రేమ ఎలా చూపించాలయ్యా? మంచి క్రియ అంటే సహనము, ఓపిక, మార్పు, అంతేనా? అదే దీర్ఘశాంతం. ఇవన్నీ నన్ను సరి చేయాలి చేసుకున్న నిజమైన క్రిస్మస్.
క్రీస్తు లేని క్రిస్మస్ కలుగుతూ మనకి క్రీస్తు కలిగిన క్రిస్మస్. క్రిస్మస్లో క్రైస్తు ఉండాలి, మాసులో క్రైస్తు ఉండాలి, పాటల్లో క్రైస్తు ఉండాలి. క్రీస్తు ఉన్న వ్యక్తి తగ్గించుతాడు, ప్రేమను పొందడానికి ఎదురు చూడాలి. అలా ఎదురు చూసిన మరియ ధన్యురాలు. స్త్రీలలో లేవు ఆశీర్వదించు. మనం కూడా ఆశీర్వించబడ్డాం, కుటుంబానికి అలా నడిపించాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలి. ఆమె పరిశుద్ధంగా పెట్టుకున్నాను అన్న వాక్యం మీరు పెట్టి మీ ప్రేమ ఫలాన్ని పొందండి. ఇచ్చారు నేను ఇచ్చాను. యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయములకు మీరు తలపుడు కావాలడును గాక. ఆమేన్. దేవా నాయకు శుద్ధ హృదయ ప్రభు జీవితాలు చేసిన మేళలపై కృతజ్ఞతలు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకొస్తున్నారు. Vâng.